ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నాం. వాటికి కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవాలి. మసాలాలు, ఆనియన్స్, నువ్వులు, పల్లీలు పేస్ట్, చింతపండు నానబెట్టుకోవాలి. అన్నీ రెడీ పచ్చిమిర్చి చిన్నగా తరుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా గ్రేవీ వస్తుంది. ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి. పల్లి నువ్వుల పేస్ట్. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కాసేపు క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. మసాలా కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత ఈ వంకాయలు కూడా వేసుకోవాలి. నేనైతే వంకాయలు 4 పీసులు వేసి అందులోనే మసాలా పెట్టాను. ఈ పల్లి పేస్ట్, నువ్వుల పేస్ట్ అందులో పెట్టేసాను. అంటే అన్నీ ఒకసారి వేసేసి ఆయిల్లో మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ వంకాయలు కూడా మంచిగా కలిపేసి క్యాప్ పెట్టేసుకొని పక్క పెట్టాలి. ఆ మసాలా అంతా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలా చూడాలి. వంకాయ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత పసుపు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీ కావాలనుకున్న స్పైసీ వేసుకోవచ్చు. నేనైతే లైట్ వేసుకున్నాను. వాటికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత